హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. ప్రతి 12 సంవత్సరాలకి పిడుగుపడి ముక్కలై తిరిగి యథావిధిగా మారే శివలింగం గురించి విన్నారా? ఆ ఆలయం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కులు లోయలోని కషావిరి గ్రామంలో ఉంది. ఇది కులు లోయలో దాదాపు 2460 మీటర్ల ఎత్తులో ఉంది. బిజిలీ మహాదేవ్ భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శివలింగం పిడుగుపాటుకు గురవుతుంది. దీని వలన లింగం ముక్కలుగా విరిగిపోతుంది. పూజారి ఆ విరిగిన లింగం ముక్కలను కలిపి అభిషేకం జరపగా ఆ లింగం యథావిధిగా మారిపోతుంది. ఇలా ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు మన భారతదేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఇంతకీ ఎందుకు అలా 12 సంవత్సరాలకి ఒకసారి పిడుగు పడుతుంది అన్న కథలోకి వెళ్తే, ఒకప్పుడు కులు లోయలో కులంత అనే రాక్షసుడు ఉండేవాడట. అతను ఒక పెద్ద పాముగా రూపాంతరం చెంది కులు గ్రామాన్ని మొత్తం ముంచెత్తాలనే దుష్ట ఉద్దేశంతో లాహోల్ స్పితిలోని మతాన్ గ్రామానికి చేరుకున్నాడు. అలా గ్రామాన్ని ముంచెత్తాలని అక్కడున్న బియాస్ నది ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. పరమశివుడు ఆ రాక్షసుడి ఆలోచనల్ని గ్రహించి వెంటనే కులంతతో యుద్ధానికి దిగాడు. రాక్షసుడిని శివుడు వధించగా చనిపోయిన ఆ రాక్షసుడు వెంటనే ఒక భారీ పర్వతంగా మారిపోయాడు. ఆ పర్వతంపై ఉన్న శివాలయమే ఇది అని చరిత్ర చెబుతుంది. ఈ పిడుగు పడటం వెనక అనేక కథనాలు ఉన్నాయి. స్థానికుల ప్రకారం లింగంపై పిడుగు పడేది ఎందుకంటే ఈ ప్రాంతం వాసులను చెడు నుంచి రక్షించాలని పీఠాధిపతి కోరుకున్నందుకు జరుగుతుంది అని కొందరు నమ్మకం. మరికొందరు ఆ మెరుపు ప్రత్యేక శక్తులను కలిగున్న దైవిక ఆశీర్వాదం అని నమ్ముతారు. ఇంకొందరు ప్రధాన దేవత యొక్క పవిత్రమైన చెక్క స్థూలం స్థానికులను రక్షించడానికి మెరుపులను ఆకర్షిస్తుంది అని కూడా నమ్ముతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అని అంటే మన రైట్ టైమ్స్ ఛానల్ ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.